బిజినెస్ మ్యాన్ ఎందుకు పాలిటిక్స్లో ఉండాలని కొంచెం చెప్పేది జరిగింది. కానీ ఇఫ్ దే బిజినెస్ మ్యాన్ ఇప్పుడు నేను లెక్కలు స్టాటిస్టిక్స్ కూడా చూసాను. ఈ లోక్సభలో 24% ఆఫ్ ద మెంబర్స్ ఆర్ బిజినెస్ మెన్. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రూప్స్. సో మనం పార్లమెంట్లో కానీ ఎంపీగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసిన, స్టేట్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసిన బిజినెస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. 24% ఆఫ్ ద ఎంపీస్ ఆర్ బిజినెస్ మెన్ అంటే 24% ఆర్ లివింగ్ విత్ దట్ ఫియర్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మన దేశం బాగుపడాలంటే హౌ టు ఎన్ష్యూర్ దట్ బిజినెస్ మెన్ అంటే బిజినెసెస్ అండ్ బిజినెస్ మెన్ ఆర్ లా అబైడింగ్ ఒక పక్క కావాలంటే, ఇంకొక పక్క ఏమో వాళ్ళ హరాస్మెంట్ ఉండకూడదు. ఇది ఎట్ట చేయాలా, ఏ పాలసీ తీసుకొని రావాలా ఇంతవరకు నాకు కూడా క్లియర్గా లేదు. ఈ ఆలోచన పైన నేను ఉన్నాను. ఇప్పుడు వై ఐఎమ్ నాట్ కంటెస్ట్, ఎందుకు కంటెస్ట్ చేయటం లేదని ఇప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వస్తున్నాను. నేను పాలిటిక్స్లోకి వచ్చింది మాట్లాడేదానికి, మీకోసం ఢిల్లీలో మాట్లాడేదానికి, పోరాటం చేసేదానికి. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల సెంటర్ని అటాక్ చేయలేను, బిజినెస్ లిమిటేషన్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ని అటాక్ చేయలేను. క్వైట్గా నో మ్యాన్స్ ల్యాండ్లో అంటే మధ్యలో కూర్చొని వీళ్ళు వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటే గమ్మున కూర్చొని చూస్తూ ఉండాలి. అది పరిస్థితి వచ్చేసింది మనకి. ఇంతకుముందు కూడా చెప్పాను, నన్ను కొట్టినా తిట్టినా జైల్లో వేసినా పర్వాలేదు, కానీ గమ్మున కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. అక్కడ డిబేట్ జరుగుతూ ఉంటే నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలా, నేను కూడా దాంట్లో నా సలహాలు ఇవ్వాలని ఉంటుంది. కానీ గమ్మున కూర్చొని చూస్తాలంటే అది అంతకన్నా పెద్ద పనిష్మెంట్ నాకు ఇంకొక పనిష్మెంట్ ఉండదు. నాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాంట్రవర్సీ లేకుండా పాలిటిక్స్ చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఒక డిసిజన్ రావాల్సి వచ్చింది. ముందేమో బోత్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు కలిపి చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు బిజినెస్ పార్ట్ టైమ్గా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ మాత్రం పార్ట్ టైమ్గా చేయలేని కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. సో నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో ఇప్పుడు మా నాన్నగారు 2 సంవత్సరాల ముందుగా చైర్మన్గా రిటైర్ అయినారు అమర్ రాజా గ్రూప్ నుంచి. నన్ను చైర్మన్గా చేశారు. బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెంచుతున్నాము. లిథియం అయాన్ బ్యాటరీ సెల్ ప్లాంట్ తెలంగాణలో 9,500 crores ఇన్వెస్ట్మెంట్ కమిట్ అయినాము. అది డబుల్గా రావచ్చు అని కూడా ఇప్పుడు అనుకుంటున్నాము. ఇట్ మే బీ డబుల్, ఇట్ మే గో టు 20,000 crores ఫర్ డబులింగ్ ద కెపాసిటీ. సో అది చాలా పెద్ద ఎత్తున ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. దానివల్ల చాలా ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది స్టేట్కి, సెంటర్కి, అందరికీ. ఇప్పుడు అమర్ రాజా గ్రూప్ చూస్తే ప్రస్తుతానికి 17,000 మందిని ఎంప్లాయీ జాబ్స్ ఇస్తున్నాము. 16 బిజినెసెస్ ఆపరేట్ చేస్తున్నాము. 14,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉంది. స్టేట్ ట్యాక్సెస్ 1,200 crores, సెంట్రల్ ట్యాక్సెస్ 3,800 కోట్ల రూపాయలు. నమస్కారం, సభకు నమస్కారం. ముందుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలపాలా. నాకు ఆపర్చునిటీ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన దానికి. అలాగే టీడీపీ లీడర్షిప్, డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్షిప్, రాష్ట్ర లెవెల్ లీడర్షిప్ వాళ్ళ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఇచ్చిన దానికి.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గుంటూరు ప్రజలకి వాళ్ళు చూపించిన హలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గుంటూరు ప్రజలకి వాళ్ళు లవ్ అండ్ అఫెక్షన్ చూపించిన దానికి, మై ఫెలో ఎంపీస్ రామ్మోహన్ నాయుడు గారికి, అట్లాగే కనకమేట రవీంద్ర కుమార్ గారికి, ఫైనలీ అఫీషియల్స్ అండ్ మీడియాకి ఫర్ దర్ కోఆపరేషన్. మా అమ్మగారు మాట్లాడేటప్పుడు ఎందుకు నేను పాలిటిక్స్లో వచ్చానని కొంచెం చెప్పింది. మా తాతగారు పాటు రాజగోపాల్ నాయుడు గారు స్ఫూర్తితో, అట్లాగే ఆచార్య ఎన్జి రంగా గారి స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది నాకు. మళ్ళా ఇండియా తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మ గల్లా అరుణ్ కుమార్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. 4 terms ఎమ్మెల్యేగా చేసి 2 terms మినిస్టర్గా కూడా చేసింది. ఆమె కూడా చూస్తే చాలా